జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన పాపాలకు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు. గుంటూరు నగర ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నజీర్ మహమ్మద్ కూటమి నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. మా నాయకుడు చేపట్టిన 11 రోజుల దీక్షకు సంఘీభావంగా 9 రోజుల దీక్షను చేపట్టినట్లు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ చేసిన అవినీతి రోజుకొకటి బయటకు వస్తుందని విమర్శించారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ చేసిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ జనాభా 740 కోట్లు ఉన్నారు, అందరికీ తెలుసు. కనుక ప్రపంచ జనాభా అంతా కూడా వెంకటేశ్వర దర్శిస్తూనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళైనా అలాగే రాష్ట్రం వాళ్ళైనా అంతా నమస్కారం. ఈ రోజున గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అభివృద్ధి చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు, కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపట్టాం.